ఇంకా ఇప్పుడు వచ్చే ఈ సంవత్సరంలో ఇంకా చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. బరియల్ గ్రౌండ్స్కి సంబంధించి ఆల్మోస్ట్ 56 బరియల్ గ్రౌండ్స్ ఇచ్చాం. అన్నీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా కొన్ని ఫౌండేషన్ వేసి పనులు స్టార్ట్ చేస్తాం. కంప్లీట్ అయినాక కూడా మళ్ళీ కొన్ని కంప్లీషన్ కూడా చేస్తాం. అలాగే రోడ్లకు సంబంధించి కూడా చాలా వరకు పనులు చేస్తాం. ఇంకా ఒక ప్లాన్డ్గా ఏలూరు పార్లమెంట్కి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇంకా కొన్ని ఇండస్ట్రీస్కి రావడానికి ఇప్పుడు 3 ఇండస్ట్రీస్ అప్పుడే నూజివీడులో వచ్చాయి. పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. అన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ రావడానికి కొంతమంది రెడీ ఉన్నారు, కానీ ఇక్కడ భూముల రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడ కానీ గవర్నమెంట్ భూమి అవైలబుల్ లేదు. ఒక టీ నరసాపురంలో కొంచెం అవైలబుల్ ఉంది, కానీ అక్కడికి ఇండస్ట్రీస్ వాళ్ళు పోవడానికి అంత ఇష్టంగా చూపించడం లేదు. బట్ వాళ్ళకు కూడా మళ్ళీ ప్రమోట్ చేస్తున్నాం, పోమని చెప్పి ప్రమోట్ చేస్తున్నాం. ఇవాళ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం. ఆ ప్రయత్నంలో ఇవాళ కొక్కో ఇండస్ట్రీస్ని సీఎం గారు చెప్పినట్లు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చాలా కష్టంగా ఉంటే, ఎక్కడో గుట్టల్లో అవైలబుల్ ఉంటే అవన్నీ కాకుండా వేరే ప్లెయిన్ ల్యాండ్ చూసాం. ఇంకొక కొన్ని రోజుల్లో ఎక్కడ పెడుతున్నాం అనేది ఒక క్లారిటీ ఇస్తాం మీకు. అలాగే ఏలూరు పార్లమెంట్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి ఇవాళ వచ్చే రోజుల్లో లైబ్రరీ గురించి మేము మాట్లాడాం. లైబ్రరీని మాడిఫికేషన్ ఈ ఇయర్లో ఎంపీ లాట్స్లో నుంచి లైబ్రరీ మాడిఫికేషన్ మన ఏలూరులో ఉండే లైబ్రరీ అది మాడిఫికేషన్ కోసం ఎంపీ లాట్స్ నుంచి ఇచ్చి మాడిఫికేషన్ చేయడానికి ముందుకెళ్తున్నాం. అలాగే బీసీ హాస్టల్ కూడా పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. బీసీ హాస్టల్ కూడా పెద్ద ఎత్తున ఒక హాస్టల్ ఏలూరులో పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. అది కూడా ల్యాండ్ కూడా చూడమని కలెక్టర్ గారికి చెప్పాం. అదే రకంగా ఎక్కడైనా ల్యాండ్ అవైలబుల్ దొరికితే బీసీ హాస్టల్ కూడా పెట్టాలనేది మా ఉద్దేశం. సో ఈ బీసీ హాస్టల్ కూడా ఆల్మోస్ట్ 3 నుంచి 4 కోట్లు అవుతుంది. అందరూ కొంతమంది ఎంపీలను అందరిని అడిగి కొంచెం ఫండింగ్ అడిగి నా ఒక్క నిధులతోనే టోటల్గా చేయలేం కాబట్టి కొంతమంది ఎంపీలతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ నిధులు కేటాయిస్తే ల్యాండ్ ఏమైనా దొరికితే అది కూడా చేస్తాం. ఎప్పుడో నుంచి ఉండే నయా బ్రాహ్మణుల ల్యాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం గవర్నమెంట్లో. అవి కొన్ని ఇష్యూస్ వల్ల ఇంకా ఇది ఉంది. నాకు తెలిసి కొన్ని రోజుల్లో క్లారిటీ నయా బ్రాహ్మణుల ల్యాండ్స్ కూడా నయా బ్రాహ్మణ్ ల్యాండ్ కళ్యాణ మండపం కట్టాలని వాళ్ళు ఎప్పుడో నుంచి అడుగుతున్నారు. నయా బ్రాహ్మణులకు సంబంధించి కళ్యాణ మండపం ల్యాండ్ కూడా ఆల్మోస్ట్ ఒక రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాం. గవర్నమెంట్లో కూడా కొంచెం ప్రొవిజన్ని మార్చి చేయాల్సి ఉంది. అది ఈసారి వచ్చే క్యాబినెట్కి పంపించాలని అనుకుంటున్నాం. ఆ రకంగానే ప్రొసీజర్ అంతా కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. వచ్చే రోజుల్లో అదేమన్నా క్యాబినెట్లో అప్రూవల్ అయితే కళ్యాణ మంటపం కూడా ఒక 1 crore ఇచ్చి అది కూడా కట్టడానికి కూడా ప్లానింగ్ చేస్తున్నామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఈ 2 ఏళ్ళు అభివృద్ధి ఎలా చేస్తామో దీనికంటే ఈ వచ్చే సంవత్సరం అభివృద్ధి ఇంకా బాగా చేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఎందుకంటే ఎక్కడ కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో వెనకలకి వెళ్ళేదో ఉండదు. ఇంకా ముందుకెళ్ళి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరు పార్లమెంట్లో చేసుకుంటూ ముందుకెళ్తామని అందరికీ తెలుపుకుంటూ